అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 3 లక్షల దగ్గర ఉన్నాం సబ్స్క్రిప్షన్స్. ఇంకొక 1500 సబ్స్క్రైబర్స్ వస్తే 3 లక్షలు పూర్తయిపోద్ది. 1500 ఈరోజు సండే కదా, ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అది మీ చేతుల్లోనే ఉంది. మన వీడియో ఖచ్చితంగా 50,000 మంది అయితే చూస్తారు. 50,000 మందిలో ఒక్క 1500 మంది, ఆ 1500 మంది ఎవరికి వాళ్ళు నేనే అనుకొని మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ఈరోజు ఒక పెద్ద యజ్ఞంలా తీసుకోండి. నా కోసం, నా కంటెంట్ కోసం, మన ఛానల్ కోసం. అంటే రెగ్యులర్ వ్యూవర్స్కి, రెగ్యులర్ ఫాలోవర్స్కే చెప్తున్నా. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం ఇంపార్టెంట్. ఈ ఒక్కరోజు సండే కాబట్టి టాస్క్ తీసుకుందాం. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. పెనుమార్పులకు నాంది. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో కొంతమంది తెలియట్లేదు అంటున్నారు, తెలుసా? కొంతమంది అడుగుతున్నారు, అన్న సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియదని. అటువంటి వాళ్ళకి ఒక చిన్నది, అంటే అలా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి చెప్పాలి. అటువంటి వాళ్ళ కోసం ఇదిగోండి, ఇలా కింద వస్తుంది కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఇక్కడ కొట్టాలి. ఎస్, వాంట్ టు సబ్స్క్రైబ్. యాక్చువల్లీ నేను ఇక్కడ సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి సబ్స్క్రైబే చూపించాలి. నేను సైన్ ఇన్ అయ్యి ఉంటే సబ్స్క్రిప్షన్ వచ్చేసేది. అందులోకి నా ఛానలే కాబట్టి రాదులే. సో అక్కడ ఛానల్ ఓపెన్ చేసి కింద సబ్స్క్రైబ్ అని ఉన్న చోట కొడితే చాలు, సబ్స్క్రైబ్ అయిపోద్ది. అలాగే లైక్ చేయండి. సరే, పెనుమార్పులకు నాంది. విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. దేశ చరిత్రలో తొలిసారి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏటా ఇదే రోజు నిర్వహిస్తాం. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే. ఒత్తిడి లేని చదువులు, నైతిక విలువలే లక్ష్యం. బాపట్ల పురపాలకోన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు. విద్యాశాఖ నిర్వహణను సవాలుగా తీసుకున్న మంత్రి లోకేష్. నిన్న పొద్దున్నే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నా. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ దేశంలో ఎక్కడా జరగల. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగడం సర్వసాధారణం, కానీ మెగా అని దానికి ఎందుకు తగిలించారంటే, దానికి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు, తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం హాజరయ్యేలా చూస్తున్నారు. అలాగే మంత్రుల స్థాయిలో మంత్రులు, సీఎం స్థాయిలో ఆయన కూడా వెళ్ళడం, అందుకే మెగా అని పేరు పెట్టారు. అలాగే అన్ని స్కూల్స్లో ఒకే రోజు, ఒకేసారి, ఒకే టైంలో పెట్టడం, అది మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్. ప్రతి సంవత్సరం ఇదే రోజున నిర్వహిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి శనివారం అనుకోవాలా, లేదా ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ అనుకోవాలా? యాక్చువల్లీ పేరెంట్స్ టీచర్ మీటింగ్ని సాటర్డే నిర్వహిస్తారు కాబట్టి డిసెంబర్ మొదటి శనివారం అనుకోవచ్చు. ఇక అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కడపలో మున్సిపల్ హై స్కూల్లో ఆయన కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, వాళ్ళు బాగోగులు తెలుసుకున్నారు. కొంతమంది క్రీడాకారులు ఉంటే వాళ్ళని మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి ఏం అవసరము. ఒక అమ్మాయి, మాకు క్రికెట్లో ఎంకరేజ్ చేయట్లేదు, బాయ్స్నే ఎక్కువసేపు ఆడిస్తున్నారు, మాకు ఎక్కువసేపు ఆడించట్లేదు అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి గురించి తెలుసుకొని క్రికెట్లో ఏం చేయాలి, నీకు ఇంకా ఏం చేస్తే బెటర్ అని తెలుసుకున్నారనమాట. అవసరమైతే గవర్నమెంట్తో మాట్లాడి చేయిద్దామని కూడా చెప్పారు. చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు, విద్యతో ఏదైనా సాధ్యమవుతుంది, అందుకే మీ బిడ్డల్ని చదువుల వైపు ప్రోత్సహించండి, మీ జీవితాలు మారాలంటే విద్యతోనే సాధ్యమని మర్చిపోకండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉద్బోధించారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు నాంది పలుకుతామని చెప్పారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, క్రమశిక్షణ, నడవడిక, ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం మీ పిల్లలు చదివే బడిలో ఉపాధ్యాయులతో మమేకం అవ్వాలి. పొరపాటున పిల్లల దారి తప్పినా వెంటనే సరిదిద్దుకునే అవకాశం అప్పుడే ఉంటుంది. ఎస్, పేరెంట్స్ స్కూల్లో వేసాం కదా ఇంకా చాలులే, మార్కులు వస్తున్నాయి కదా ఇంకా చాలులే అని వదిలేయకుండా అసలు స్కూల్లో ఎలా ఉంటున్నాడు, సహచర విద్యార్థులతో ఎలా ఉంటున్నాడు, అతని ప్రవర్తన ఏంటి, అతని డిసిప్లిన్ ఏంటి, ఇదంతా కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే, ఎందుకంటే ఒక విద్యార్థి జీవితకాలం మొత్తం మీద ఒక 8 గంటలు పడుకొని 8 గంటలు స్కూల్లో ఉండి 8 గంటలు తల్లిదండ్రులతో స్పెండ్ చేస్తే అలా అనుకుంటే సో మేజర్ పార్ట్ టీచర్స్ కూడా ఉంటుంది తల్లిదండ్రులలాగానే. కాబట్టి తల్లిదండ్రులు, టీచర్స్ కలిపే పిల్లల్ని సంస్కరించగలరు. అది మొక్క దశలోనే మనం వంచాలంటే వంచవచ్చు తప్ప మానుగా మారిన తర్వాత లేదా వృక్షంగా మారిన తర్వాత వంచలేం. కాబట్టి పిల్లల్నే వంచగలగాలి. దానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలకం.
ఉపాధ్యాయుల్లోనూ హీరోలు ఉన్నారు. కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన వార్త కూడా వేశారు. సో ఇది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి సంబంధించిన అంశం. తర్వాత ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్లోనే వేశారు. చక్కదిద్దుతున్నాం, చిక్కీల డబ్బులు గత ప్రభుత్వం ఎగ్గొట్టింది, వారసత్వంగా అప్పులు సమస్యలు వచ్చాయి, అన్నింటినీ సరిచేసే పనిలో ఉన్న పీటీఎం వంటి కార్యక్రమాలు చారిత్రాత్మకం, విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు అవకాశం, పాపులేషన్ మేనేజ్మెంట్ జరగాలి, వ్యసనాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు, బాపట్ల పేరెంట్ టీచర్స్ మీట్లో పవన్ చంద్రబాబు గారు. అలాగే ఈ శతాబ్దం విద్యార్థులదే, విలువలతో కూడిన విద్యను అభ్యసించండి, తల్లిదండ్రులు టీచర్లు సైనికులే నిజమైన హీరోలు, ఈ రాష్ట్రంలో ఈ స్థాయిలో డ్రగ్స్ వంచడం దారుణం, ప్రతి స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు, కడప పీటీఎంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన, ప్రభుత్వ బడుల్లో స్టాన్ఫర్డ్ ప్రమాణాలు, బలమైన బంధం వేసిన పీటీఎం అని లోకేష్ గారు చెప్పారు. సో ఈ అంశాలను ఆంధ్రజ్యోతి ఈనాడులో వేశారు. సాక్షిలో ఏం వేశారంటే చదువుల విప్లవానికి తూట్లు సర్కారు ప్రచార పాట్లు. సర్కారు ప్రచార పాటలు అంట. ప్రచార పాటలు అంటే ఏంటి తెలుసా? స్కూల్లో పిల్లలకి ఇచ్చే చిక్కీల మీద మన ఫోటో వేసుకోవడం ప్రచార పాటలు, వాళ్ళకి ఇచ్చే అంగన్వాడీలకి ఇచ్చే పాల ప్యాకెట్ల మీద మన ఫోటో వేసుకోవడం ప్రచార పాటలు, అంగన్వాడీలకి ఇచ్చే సరుకుల మీద మన ఫోటో వేసుకోవడం ప్రచార పాటలు, ఊర్లో ఆవిష్కరించే శిలాఫలకం మీద మన ఫోటో వేసుకోవడం ప్రచార పాటలు. ప్రచార పాటలు అంటే అది. పొలాల్లో వేసే సర్వే రాయి మీద కూడా మన ఫోటో వేసుకోవడం ప్రచార పాటలు. అది ప్రచార పాటలు అంటారు. కానీ వీళ్ళది వేరే ప్రపంచం కదా, ఈ లోకము ఈ ప్రపంచము వేరే. కాబట్టి వీళ్ళకి ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రచార పాటల్లో కనిపిస్తుంది అనమాట. ఏం చేస్తాం, కనీసం వీళ్ళకి ఇలా బుద్ధి వచ్చేలా చెప్తామన్నా జనం నన్నే తిడుతున్నారు. ఆ పార్టీకి ఎందుకు బుద్ధి చెప్తున్నావు, ఆ పార్టీని ఎందుకు లేపుతున్నావు, ఆ పార్టీని వదిలే, ఆ పార్టీ మంచిది కాదు అంటున్నారు. అయినా సిగ్గు రావట్లేదు వీళ్ళకి. పాపం అనకూడదులే, సర్లే. ఈ రియాలిటీ షోలో భాగంగా ఇలా ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం? వీళ్ళ సబ్జెక్టు వీళ్ళ ఇంటెన్షన్ అదే అన్నప్పుడు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటూ మెగాదగా, తల్లికి వందనం అంటూ ఊరూరా ఊదరగొట్టి ఇప్పుడు కిమ్మనని నేతలు. ఒక్కొక్కరికి 20,000, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని హామీ. కరెక్టే, హామీ ఇచ్చారు. జనవరిలో ఇస్తామన్నారుగా, ఎందుకు బెంగ పెట్టుకుంటారు? అప్పుడే జనవరిలో ఇస్తామని చెప్పారుగా. ఇదిగో లోకేష్ గారు, మీరు జనవరిలో తల్లికి వందనం స్కీమ్ ఇచ్చినప్పుడు సాక్షి వాళ్ళకు కూడా ఇచ్చేయండి. లేకపోతే వాళ్ళు ఇవ్వలేదంటారు. సాక్షిలో ఎవరున్నారు చూసుకొని మేనేజ్మెంట్ చూసుకొని వాళ్ళకు కూడా ఒక 20,000 వేసేయండి తల్లికి వందనం స్కీమ్ కింద. లేకపోతే వీళ్ళు ఇవ్వలేదని అనుకుంటారు. గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచిన తొలి రోజే విద్యా కానుక అందజేత. ఇప్పుడు 6 నెలలు గడిచినా అరకొరగా పంపిణీ. ఐబీ టోఫెల్ను అటకెక్కించిన కూటమి సర్కారు. ఇంగ్లీష్ మీడియం పైన ఆకసు, సిబిఎస్ఈకి మంగళం. ఏటా పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ తరగతులు, సబ్జెక్ట్ టీచర్లు హుళక్కే. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు మేలు చేసే కుట్ర. ఈ ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటుకు వలస. ఇదొకటి. ఇదిగో ఇలాంటి వార్తల మీద కేసులు వేయొచ్చు. యాక్చువల్లీ 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటుకు వలస అని రాశారు. ఆధారాలు ఏంటి? ఏం లెక్కలు ఉన్నాయి? ఏమైనా డిఐఎస్ లెక్కలు ఉన్నాయా? లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉన్నాయా? లేదా కేంద్ర ప్రభుత్వం ఏమైనా లెక్కలు రిలీజ్ చేసిందా? ఏ లెక్కల మీద వేశారు? ఇలాంటి దాని మీద కేసులు వేయొచ్చు, తప్పులేదు. సో దాన్ని వీళ్ళు ఇలా రాశారనమాట. సో అది పక్కన పెట్టేస్తే సైకిల్ 1000 కిలోమీటర్లు సునాయాసంగా వెళ్తున్న సాహసికులు, అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రతిభ, క్లబ్లుగా ఏర్పడి సామాజిక కార్యక్రమాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరిస్తున్న సంస్కృతి. సో సైక్లింగ్ పెరుగుతోంది. సైకిల్లో కూడా ఒకప్పుడు సైకిల్ అంటే 1000 రూపాయలు 1500 పెట్టి కొంటే అమ్మో అద్భుతంగా ఉండేది. ఇప్పుడు సైకిల్ అంటే మినిమం 1,00,000 రూపాయలైనా పెడుతున్నారు. 1,00,000 రూపాయలు పెట్టి సైకిళ్ళు కొంటున్నారు, 50,000 పెట్టి సైకిళ్ళు కొంటున్నారు. సైక్లింగ్కి వెళ్తున్నారు. లాంగ్ డ్రైవ్స్, ఎలా ఒకప్పుడు లాంగ్ డ్రైవ్స్ కార్లు బళ్ళు మీద ఎలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సైకిల్ మీద లాంగ్ సైక్లింగ్ వెళ్తున్నారు అనమాట. అది ఆ కల్చర్, ఆ సంస్కృతి, కొత్తగా వచ్చిన ఆ కల్చర్ని ఈనాడులో రాశారు. ఒకప్పుడు రూపాయి అద్దిస్తే గంట పాటు సైకిల్ తొక్కునే అవకాశం ఉండేది. సొంతంగా సైకిల్ కొనుక్కోలేని చాలామంది పిల్లలు 70లో 80లో ఈ అద్దె సైకిల్ తొక్కుతూ సరదా తెచ్చుకున్నారు. 70లో 80లో ఏముంది, మేము కూడా 90స్లో కూడా అంతే. ఇప్పుడు రోజులు మారే. ఇంట్లో పిల్లలకు ప్రత్యేకంగా కార్లు కొనిస్తున్నారు. అయితే కొందరు ఆలోచన తీరు మారుతోంది. ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, శరీరానికి కాస్తంత మంచి వ్యాయామం కావాలన్నా, మానసికంగా రిలాక్స్ అవ్వాలన్నా సైకిల్ తీసుకొని అలా 100 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు. సరదా కోసం మొదలుపెట్టిన వారిలో కొందరు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళి తాము ప్రదర్శిస్తున్నారని చెప్పి రాశారనమాట. ఒక ప్రత్యేకమైన స్టోరీ. తర్వాత పైలట్ ప్రాజెక్టుగా పింఛన్ల తనిఖీ. జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పరిశీలన.
సో పింఛన్లు ఎవరెవరికి వస్తున్నాయి ఒక సచివాలయం పరిధిలో పైలట్ ప్రాజెక్ట్గా పరిశీలిస్తారంట. ర్యాండమ్గా ఏదో ఒక వార్డు సెలెక్ట్ చేసి ఒక సచివాలయం సెలెక్ట్ చేసి అక్కడ పింఛన్లు ఎంతమందికి ఇస్తున్నారు, ఒక 200 మందికి పింఛన్లు ఇస్తుంటే ఆ 200 మంది అర్హులేనా అనేది పరిశీలిస్తారంట. అట్లా ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి, అది పైలట్ ప్రాజెక్ట్గా. ఆ తర్వాత అంతా సవ్యంగా ఉంటే ఓకే, అక్కడ ఏమైనా తేడా ఉంటే అప్పుడు మొత్తం పరిశీలిస్తారేమో. గృహిణులకు ఐటీలో శిక్షణ ఇప్పిస్తాం, ఇంటి నుంచే ఉద్యోగాలు చేయొచ్చు, ముగ్గులకు ముగ్ధుడైన ముఖ్యమంత్రి. మీనాక్షి భవిష్యత్తులో ఏమవుతావు, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థితో సీఎం మాటామంతి. అదానీ విద్యుత్ కొనడమే అంతిమ లక్ష్యం, తప్పుడు లెక్కలతో పవర్ కోఆర్డినేషన్ కమిటీ అంకెల గారిది. అంతా లెక్కల గారిది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం కంటే ఎక్కడో సుదూరంలో ఉన్న రాజస్థాన్లోని ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుక్కోవడమే చౌకట. జగన్ ప్రభుత్వం నియమించిన ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన అంకెల మాయాజాలం ఇది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పిలిచిన టెండర్లను రద్దు చేసి రాజస్థాన్లో అదానీ ప్రాజెక్టుల నుంచి 7,000 మెగావాట్లు విద్యుత్ కొనేందుకు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకోవాలని అప్పటికే నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం ఆర్థిక విద్యుత్ వంటి శాఖలకు ఉన్న అభ్యంతరాలు లేవనెత్తడంతో కంటి తుడుపుగా ఓ కమిటీని నియమించింది. జగన్ మనసెరిగిన ఆ కమిటీ సెకీతో ఒప్పందమే లాభదాయకమని తేల్చేసింది. ఈ కమిటీల నియామకం కూడా వైసీపీ హయాంలో వెరైటీగా ఉండేది. ముందుగానే ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం వాళ్ళ నెత్తి మీద పడకుండా ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఈ నిర్ణయం అంటారు. ఇప్పుడు విశాఖపట్నంలో రుషికొండలో ఆ భవనాలు కట్టారు, ఆ భవనాలు ఏం చేయాలి అని పక్కన పెట్టేసి అసలు సీఎం గారు విశాఖపట్నం వెళ్తే క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి అని ఒక కమిటీ వేశారంట. ఆ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చింది, రుషికొండ భవనాలే మంచివి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అంటే వాళ్ళకు రుషికొండ వాళ్ళ కోసం కట్టుకున్నారు, వాళ్ళకు రుషికొండలో ఉండాలని ఉంది క్యాంప్ ఆఫీస్గా. ఒకవేళ గవర్నమెంట్ వస్తే దానికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఎవడు కూడా ఏలెత్తి చూపించకుండా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందుకని మేము అక్కడ ఉంటున్నామని చెప్పించుకున్నారు. ఆ కమిటీ కూడా వీళ్ళేసిందే, వీళ్ళకు అనుకున్నదే ఇస్తారు. సేమ్ ఇది కూడా అంతే, సెకీతో అదానీ విద్యుత్ కొనాలనే కమిటీ కూడా అదే లెక్క అనమాట. కమిటీలను కూడా మనం ఏమనుకుంటే అలా రిపోర్ట్ ఇప్పించుకున్నారనమాట. సిక్కిం యూనివర్సిటీలో విద్యార్థినులకు ఋతుక్రమ సెలవు మంచిది. స్కూల్స్లో కూడా ఇవ్వాలండి, స్కూల్స్ కాలేజీల్లో మన ఏపీలో కూడా ఇవ్వాలి, అన్ని చోట్ల ఇవ్వాలి. మైనింగ్ అక్రమాలపై త్రిముఖ వ్యూహం, తరచూ లీజుల్లో డ్రోన్లతో తనిఖీలు. వాళ్ళ అక్రమాల మీద మీ అక్రమాల మీద ఎందుకంటే టీడీపీ వచ్చాక కూడా గట్టిగానే జరుగుతున్నాయి మైనింగ్లో. గౌతమ్ అదానీ సిరిల్ క్యాబినీస్పై కేసులను కలిపి విచారించండి, అమెరికా SEC పిటిషన్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు లంచాల కేసులో సహనిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అజూర్ పవర్ సంస్థ పూర్వ గ్లోబల్ డైరెక్టర్ సిరిల్ క్యాబినీస్లపై దాఖలు చేసిన సివిల్ కేసులను కలిపి విచారణ కోరుతూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేసింది. గుడ్. న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లింపు, వైకాపా హయాంలో జీవోలను బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జల వివాదంపై హాజరైన న్యాయవాదులకు కోర్టులలో చెల్లింపులు, కోర్టు దిక్కన్న కేసుల్లోనూ జీపీలకు. ఓహో, న్యాయవాదులకు గట్టిగానే ఇచ్చారు. అందుకే గత ప్రభుత్వ హయాంలో చాలా అమౌంట్ లెక్కకు కనిపించలా, ఏమైందో తెలియదు. ఏం చేశారంటే వృధా ఖర్చులు, రంగులు వేసుకోవడానికి, ఫోటోలు వేసుకోవడానికి, సలహాదారులకు డబ్బులు ఇవ్వడానికి, న్యాయవాదులకు డబ్బులు ఇవ్వడానికి తగలెట్టారు. వేల కోట్లు తగలెట్టారు. ఇవ్వండి, ఏపీ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుల విచారణకు హాజరైనందుకు జలవనరుల శాఖ అప్పటి న్యాయవాది శివకుమారికి 1.5 కోటి సుమారుగా, ఆర్థిక శాఖ తరపున జీపీకి హాజరైన నిశ్చల సిద్ధారెడ్డికి 1,13,00,000. పొన్నబోలుకేమో ఏసీబీ కోర్టులో వాదించినందుకు ఒకసారి 6.6 లక్షలు, స్కిల్ కేసులో విజయవాడ కోర్టులో 11 సార్లు హాజరైనందుకు 36 లక్షలు చెల్లిస్తూ మరో జీవో. 173 ముందస్తు పీడీ కేసుల్లో హైకోర్టు విచారణకు హాజరైనందుకు అప్పటి అదనపు ఏజీ పొన్నవోలుకు 24.32 లక్షలు, మరో 196 కేసుల్లో హాజరైనందుకు 24.68 లక్షలు ఫీజులు చెల్లించారంట. ఇష్టం వచ్చినట్టు ఫీజులు ఇచ్చారు. మహాకుంభమేళాకు ఏపీ ప్రజలు తరలిరండి, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పిలుపు. యువగలంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్. కోవిడ్తో తండ్రిని, ఆస్తిని కోల్పోయిన అక్క చెల్లెడి చదువులకు సాయం.
మంచిది. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం. 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు పెట్టుబడులే లక్ష్యం. 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. 30 కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడతాం. సీఎం చంద్రబాబు వెల్లడి. కేంద్ర మంత్రి ఖట్టర్తో కలిపి ఊర్జావీర్ ప్రారంభం. సో విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం అంటండి, మంచిదే. తర్వాత ఉపాధ్యాయుల్లోనూ హీరోలు ఉన్నారు. పులివెందుల్లో తాగునీటికి నిధులు ఇస్తున్నాము. జిల్లా నుంచి 2 సీఎంలు రావడంతో సమస్య ఉండదనుకున్నా. కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఎస్హెచ్సిఐఎల్కు రామకృష్ణ అనుచిత లబ్ధి. తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు గండి. కావాలనే నాన్ జ్యుడిషియల్ స్టాంపుల విక్రయం నిలిపివేత. రిజిస్ట్రేషన్ల శాఖ పూర్వ ఐజీపై అభియోగాలు నమోదు. నెల క్రితమే రాష్ట్రం నుంచి చల్లగా జారుకున్న రామకృష్ణ. నాన్ జ్యుడిషియల్ స్టాంపుల విక్రయం కావాలని ఆపేసి వాళ్లకు అనుకూలమైన స్టాంపులు అమ్మించుకున్నారనమాట. దానికోసం ఈ స్టాంపింగ్ విధానం అమలుకు వ్యతిరేకంగా జనవరిలో న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగా ఈ వ్యవహారం అంతా బయటపడింది. అంబులెన్స్ చోరీతో హైవేపై హైరాణ. 108ని ఎత్తుకెళ్లి ముప్పు తిప్పలు పెట్టిన ఆగంతకుడు. నిలువరించే ప్రయత్నంలో ఏఎస్ఐకి గాయాలు, తీవ్ర గాయాలు. సినీ ఫకీలో వెంటాడి పట్టుకుని పోలీసులు. ఈ మహానుభావుడు రోడ్డు మీద హైవే మీద ఉన్న 108 అంబులెన్స్ని పట్టుకెళ్ళిపోయాడంట. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముట్టడి. 70 ఎకరాల్లో 5 ఏళ్లుగా ఆక్వా సాగు. లీజు డబ్బులు చెల్లించిన వైనం. మండిపడుతున్న కొల్లేరు గ్రామాల ప్రజలు. యాక్చువల్లీ అక్కడ జరిగింది వేరు, వీళ్ళు రాసింది వేరు ఉంటుంది. అక్కడ జరిగింది ఏంటంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కొల్లేరులో చెరువులను తమ అధీనంలో పెట్టుకొని ఇంత కప్పమని తీసుకుంటారు. గతంలో 2019 వరకు అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ గారు కొన్ని ఎకరాలు తవ్వించారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచుంటే అదంతా ఆయన అధీనంలో ఉండేది. అబ్బయ్య చౌదరి గారు గెలవడంతో ఆయన కంట్రోల్లోకి వెళ్ళింది. అలా వెళ్ళడంతో కొంచెం మొత్తం అంతా కూడా ఈయన కష్టాన్ని ఆయన అనుభవించాడనమాట. ఈయన కష్టాన్ని ఆయన చేతుల్లోకి వెళ్ళినట్టు అయింది. సో దాంతో మొత్తం ఆయన 5 ఏళ్ళు బాగానే సంపాదించుకున్నాడు. రైతులకి నుంచి కప్పం గట్టిగానే తీసుకున్నాడు. దాన్నే లీజ్ అంటారు అఫీషియల్గా, అన్అఫీషియల్గా కప్పం అంటారు. అలా కొల్లేరు అనేది ఒక కల్పతరువు లాంటిది అనమాట వీళ్ళకి. సో ఆయన సంపాదించింది ఇప్పుడు రైతులను మోసం చేశాడు, రైతులకు లీజ్ సరిగ్గా చెల్లించలేదని చెప్పి ఆ కొల్లేరు రైతులందరూ కూడా అబ్బయ్య చౌదరి గారి ఇంటి దగ్గర మండిపడుతున్నారు, గొడవ చేస్తున్నారు. ఇది ఒక నాటకీయ రాజకీయం. బియ్యం ఎగుమతులతో నాకు సంబంధం లేదు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మీకు సంబంధం లేదు. ఆ షిప్పులో మీరు వెళ్ళరుగా, మీరేం మూటలు మోసి అందులో వెయ్యరుగా, మీకు సంబంధం ఉండదు. అందరూ అదే చెప్తారు. దమాస్కస్ శివార్లలో తిరుగుబాటు దళాలు. దక్షిణ కొరియా అధ్యక్షుడికి తప్పిన పదవీగండం. అభిశంసనపై ఓటింగ్కు అధికార పార్టీ దూరం. అయోధ్య తీర్పు న్యాయ తప్పిదమే, లౌకిక సూత్రాలకు అన్యాయమే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ విమర్శ. 2019లో వచ్చిన తీర్పుని ఇప్పుడు తప్పు అని చెప్పి చెప్తున్నారు. సరే ఇది పక్కన పెట్టేద్దాంలే, సాక్షికి వెళ్దాం. ఈనాడు అయిపోయినాయి. సాక్షిలో ఇదిగో ఇది రాశారు. తర్వాత కనికట్టు కుట్ర పచ్చ పన్నాగమే. విశాఖ కంటైనర్లో డ్రగ్స్ లేవని ప్రకటించిన సిబిఐ. ఎన్నికల్లో ఓటర్లను మోసగించేందుకు టీడీపీ అనుకో దుష్ప్రచారం. బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చిన నౌకలో ఉన్నాయని గొగ్గోలు. రాష్ట్రం అడ్డాగా మారిపోయిందని ఎల్లో మీడియా రాద్ధాంతం. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు కథనాలు. ఇప్పుడు ఆ నౌకలో లేవంటూ సిబిఐ ప్రకటన. దీంతో తేలిపోయిన పచ్చకుట్ర. భూముల రీసర్వే పైన అప్పట్లో విషయం. అదేంటిది, టీడీపీ వాళ్ళదే అదని వీళ్ళు కూడా రాశారుగా. అది టీడీపీ వాళ్ళదే అని చెప్పి సాక్షిలో కూడా రాశారు. అది టీడీపీ వాళ్ళదే, టీడీపీలో లావకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఉన్నారని చెప్పి వీళ్ళు కూడా రాశారు. ఆ వార్త ఒక్కసారి ఓపెన్ చేస్తూ ఉండండి, ఉంటాయి. అవి ఎక్కడికి పోతాయి? పాపపు మరకలు అక్కడే ఉన్నాయి. ఇదిగోండి, అది ఓపెన్ చేస్తున్నా. సాక్షి పాత వార్తలు, పాత పేజీలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే భలే ఫన్నీగా ఉంటాయి. ఇలా ఎన్నికల ప్రచారాలు, వీళ్ళ అతిశయోక్తులు ఇక్కడెక్కడ ఉంటుంది. ఆగండి, అది విశాఖ కంటైనర్కి సంబంధించిన అంశం. ఎన్నో తేదీని దొరికిందో మర్చిపోయానండి. తేదీ గుర్తుంటే వీళ్ళు రాసింది గుర్తొచ్చేది. అది టీడీపీ వాళ్ళదే అని చెప్పి వీళ్ళు కూడా రాశారు. టీడీపీ మీడియాలోనేమో అది వైసీపీ వాళ్ళదే అని చెప్పి రాశారనమాట.
మీకు కాస్త స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే, బాగా తలనొప్పి విపరీతంగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఒక్కటే మందండి. ఏ ట్యాబ్లెట్స్ ఏమి వేసుకోవద్దు, ఏ జబర్దస్త్ లాంటి పనికిమాలిన కామెడీ షోలు చూడొద్దు. ప్రపంచంలో అత్యుత్తమ కామెడీ ఈ పేపర్లో సాక్షి పేపర్ అండ్ సాక్షి ఛానల్. సాక్షి ఛానల్ ఎన్నికలకు ముందు వీడియోలు చూడండి. కొట్టండి రెడ్ ఏది వెయ్యండి తోటాలు కొట్టండి డప్పులు అని చెప్పి ఈశ్వర్ చెప్పాడు కదా, అది వినండి, భలే ఉంటుంది. అలాగే పాత పేపర్లు ఒక్కసారి ఓపెన్ చేయండి, ఇవి ఎన్నికలకు ముందు ఈ పేపర్స్ అన్నీ ఓపెన్ చేయండి, ఉంటాయి. సాక్షిలో ఈ పాపాల ఆనవాళ్ళు, పాపాల జ్ఞాపికలు కలకాలం ఉంచుతారు, వీళ్ళు ఒక 1 year ఉంచుతారనమాట. ఇవి ఓపెన్ చేసి చదువుకోండి. ఇదిగో అప్పట్లో కూటమి ఆశలు పటాపంచలు అని చెప్పి రాశారు. 3 పార్టీల అనేక కలయిక ప్రజాస్పందన కరవని 2024 మార్చిలో రాసిన వార్త అది. అంటే మీకు సరదాగా ఎప్పుడైనా కావాల్సినప్పుడు రా 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 స్ట్రక్ అయింది, ఒక్క నిమిషం. అది విశాఖ కంటైనర్ ఇష్యూ ఎప్పుడు జరిగిందో నాకు తెలిస్తే వీళ్ళు రాసిన వార్త బయటకు వచ్చేది. అది డేటు కరెక్ట్గా గుర్తులేదు. అంటే ఇప్పుడు ఈరోజు ఏం రాశారంటే, ఈరోజు ఏం రాశారు, మొత్తం ఎల్లో మీడియా వాళ్ళు అది వైసీపీదేనే అన్నారు, జగన్దే అన్నారు అని చెప్పి రాశారు కదా. మరి వీళ్ళు కూడా అది టీడీపీదే అని రాశారనమాట. ఇదిగో దొరికింది. అది మార్చి 22వ తేదీన, మార్చి 22, 23 వీళ్ళే రాశారు. ఇదిగోండి, మొత్తం చుట్టూ చుట్టాలే. సంజయ్ ఆక్వా యజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు, దామచర్ల రాయపాటి లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిత్యం అని చెప్పి అతను టీడీపీ వాడని వీళ్ళే రాశారు, వరుసపెట్టి రాశారు. మార్చి 23, మార్చి 22 తేదీల్లో తెగ రాశారనమాట. సాక్షిలోనే రాశారు అవి టీడీపీ వాళ్ళయే అని. అలాగే టీడీపీ మీడియా వాళ్ళు కూడా, టీడీపీ వాళ్ళు కూడా అది వైసీపీ వాళ్ళయే, విజయసాయిరెడ్డి గారి సన్నిహితులు అది ఇది అని చెప్పి రాశారు. ఇదిగోండి, కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి విశాఖ పోర్టులో 25,000 కిలోలు అది ఇది అని రాశారు. సో ఇక్కడ ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు. కానీ ఈరోజు ఏం రాస్తున్నారు, ఈరోజేమో ఇట్లా రాశారనమాట. అప్పట్లో టీడీపీ వాళ్ళు మా మీద పెట్టేశారు, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది అని. మరి వీళ్ళు రాద్ధాంతం చేశారుగా, ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకున్నారు, ఇద్దరు ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు. వాళ్ళ చేతిలో బురద తీశారు, వీళ్ళ చేతిలో బురద తీసి చల్లుకున్నారు. అది చివరికి ప్రజల్ని చేశారనమాట. ఆయుష్ పెంచే ఏఐ వైద్య సేవల్ని శాసించే దిశగా కృత్రిమ మేధ. ఓకే, తప్పుడు ఛానళ్లపై కేసులు వేస్తా, నాపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన TV5 ABN. అబ్బా, పరువు నష్టం దావా వేస్తారా? కేసు, పరువు నష్టం కేసులా? ఇదో ట్రెండ్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్లో. పరువు లేని వాళ్ళు పరువు నష్టం కేసులే వేస్తున్నారు. ఇది ఒక పెద్ద కొత్త ట్రెండ్ ఇది. అయ్యో, ఇంకా ఎవరెవరు వేస్తారో. మహిళా స్టార్టప్ల్లో భారీ వృద్ధి. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 795 మహిళా స్టార్టప్లు ఏర్పాటు. 2019లో 92 కొత్త స్టార్టప్లు, 2023లో 294 కొత్త స్టార్టప్లు. అందుకేగా 11 సీట్లు వచ్చాయి. ఓకే, ఇవి సాక్షిల అంశాలు అన్నమాట. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, బ్యాంకుకు బురిడి, కాకినాడ పోర్టులో బలవంతపు దందా, ఎన్ఓసి ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంకు నో, బాకీ కట్టకుండా వాటాల బదిలీ కుదరదని స్పష్టం చేసిన బ్యాంకు, అయినా పట్టించుకొని విక్రాంత్ రెడ్డి, బలవంతంగా కేవీ రావుతో సంతకాలు. దీనిపై అప్పట్లోనే బ్యాంకుకు తీవ్ర స్పందన, నిబంధనలు ఉల్లంఘించారని ఆగ్రహం. ఏప్రిల్ 2021 ఏప్రిల్ 25న కేవీ రావు ఘాటు లేఖ, బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేందుకు నిరాకరణ. సో ఏం జరిగింది కాకినాడ పోర్టును తీసుకోవడంలో అనేదాన్ని రాసుకొచ్చారు. తర్వాత రీసర్వేలో పాపాల పుట్ట, పైలట్ గ్రామం తక్కెళ్ళపాడులోనే ఎన్నో తప్పులు, దేవాదాయ శాఖ జాబితాలోకి ప్రైవేటు భూములు, సర్వే నెంబర్లో భూములన్నీ నిషేధ జాబితాలోకి, ఫిర్యాదు బుట్ట దాఖలు చేసిన నాటి అధికారులు, అంతా అద్భుతమంటూ 5 కోట్లతో జగన్ సభ, నేడు అదే గ్రామంలో భూ సమస్యలపై అలజడి, రెవెన్యూ సదస్సులో వెల్లువెత్తిన ఫిర్యాదులు. చూసారా, గతంలో భూములు రీసర్వే అని చెప్పి ఓ పెద్ద భారీగా డబ్బులు ఖర్చు పెట్టి హడావిడి చేశారు. దాని వాస్తవం ఏంటంటే ఇది. అలాగే మెగా టీచర్స్ మీటింగు, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ రాశారు. ఆరోగ్య శాఖ అత్యుత్సాహం అంట, 1200 మంది హెల్త్ అసిస్టెంట్లు తొలగింపు. ఆరోగ్య శాఖను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారనమాట.
ఒకే అధికారికి 3 పోస్టులు ఇచ్చారు. ఏం చేస్తాడు ఆయన? ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. ఇండియా కూటమి సారథ్యానికి సై, బెంగాల్ నుంచే నడిపిస్తా, ప్రతిపక్షాల కూటమిని పెట్టింది నేనే మమతకు జై కొట్టిన ఎస్పీ ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ ప్రదర్శనకు టీఎంసీ ఎస్పీ డొమ్మ, కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి సిపిఐ, మమత సమర్థతను ప్రశ్నించిన కాంగ్రెస్. మమతా బెనర్జీ వైఖరి కాస్త సస్పెక్టబుల్. ఆమె మీద రోజ్ వ్యాలీ ఒకటిను, నారదా చిట్స్ ఒక 2 స్కామ్స్ ఉన్నాయి. అవసరమైన ప్రతిసారి బీజేపీ వాళ్ళు దాన్ని తెర మీదకి తీసుకొస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు. ఆమె సైలెంట్ అయిపోయాక ఆ సిబిఐ కూడా సైలెంట్ అయిపోద్ది. కాబట్టి మమతాను వీళ్ళు నమ్మడానికి లేదు. బీజేపీ చీఫ్గా ఖట్టర్ లేదా చౌహాన్, రేసులో రామ్ మాధవ్ కూడా. తెలుగు రాష్ట్రాల్లోనూ నాయకత్వ మార్పులు. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మనోహర్ లాల్ ఖట్టర్ లేదా చౌహాన్ పేర్లు వినిపిస్తున్నాయంట. అదొకటి రాసుకొచ్చారనమాట. సో ఇవండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.